పవిత్ర పోలీస్ కంప్లైంట్ ఇస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్పెక్టర్ సీరియస్గా ఎంక్వైరీ చేస్తే నేనే కిడ్నాప్ డ్రామా ఆడానన్న నిజం బయటపడిపోతుంది. దీని నుంచి ఎలా బయటపడాలి? పవిత్రతో పెట్టుకుంటే తప్పించుకుని బయటపడటం చాలా కష్టం. పోలీస్ కంప్లైంట్ ఎందుకు చెప్పవి? ఇచ్చే ముందు నన్ను ఒక మాట అయినా అడగాలి కదా. నా ఫ్రెండ్కి ఎవరో ప్రమాదం తలపెట్టాలని చూస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? ఇప్పుడు మన మధ్య అంత స్నేహం ఉందా? ఛాలెంజ్ అయితే ఉంది కదా. నిన్ను చీకొట్టి నాకు సంజునే కావాలి అని ఆది నోటితోనే అనిపిస్తాను, చూస్తూ ఉండు. ఇకపైన ఆదిని నీ వల్ల నష్టపోనివను, ఆది మనసు కష్టపడనివను. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. నువ్వు ఛాలెంజ్ అంటే నేను ఛాలెంజ్, నేను ఛాలెంజ్, నేను ఛాలెంజ్, నేను ఛాలెంజ్. అందుకే నువ్వు కిడ్నాప్ డ్రామాతో వేసిన ఎత్తుకి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పై ఎత్తు వేశాను. ఏం మాట్లాడుతున్నావు పవి? నేను కిడ్నాప్ డ్రామా ఆడవేంటి? నాకంతా తెలుసు. నీకు నువ్వుగా మనుషులకి మనీ ఇచ్చి కిడ్నాప్ నాటకం ఆడావని నాకు తెలుసు. అనవసరంగా నా మీద నింద వేస్తే నేను ఊరుకొని చెప్తున్నాను. అయితే ఒక పని చేస్తాను. పోలీస్ ఇన్స్పెక్టర్కి నీ ఫోన్ నంబర్ ఇచ్చి రాత్రి సుమారు 1:30 నుంచి 2 గంటల మధ్యలో నీకు వచ్చిన కాల్ ఎక్కడిదో ఎంక్వైరీ చేయమని చెప్తాను. అప్పుడు ఇన్స్పెక్టర్కే నేను వేసింది నిందో నిజమో తెలుస్తుంది. ఓహో, నైట్ నేను ఆ రౌడీ గదవతో ఫోన్ మాట్లాడడం ఇది విన్నట్టుంది. ఇటు చూడు సంజు, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి బుద్ధిగా ఉండకపోతే నీ కిడ్నాప్ డ్రామాని సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టి అందరూ నిన్ను చీకొట్టేలా చేస్తాను. అంతదాకా తెచ్చుకోవద్దు.